హైడ్రా అంటే భూచి కాదు భరోసా ఇచ్చే సంస్థ అని ఐపీఎస్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఆక్రమణల్లో పేదల ఇళ్లు ఉంటే వాటి జోలికి వెళ్లడం లేదని తెలిపారు. ఖాళీగా ఉన్న భవనాలను మాత్రమే కూల్చేస్తున్నామని చెప్పారు. హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దానకిషోర్ మండిపడ్డారు. ఆక్రమణలు తొలగించకపోతే వరదలతో ప్రజలకే నష్టమన్న ఆయన మూసీ సుందరీకరణ జరిగి తీరుతుందని అన్నారు. రివర్ బెడ్లోని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నామని వాళ్లు కూడా హ్యాపీగా వెళుతున్నారని గుర్తు చేశారు. కొందరితో మాట్లాడాల్సిన అవసరం ఉందని దానకిషోర్ స్పష్టం చేశారు. పోయేదేం లేదు, తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ టైం ఇస్తాం. సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేటటువంటిదిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్లు అయినారు, కేసులు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు. ఎవరిని తప్పట్టాలి? ఆ బిల్డర్ని తప్పట్టాలి. ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి లేకపోతే డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కొలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది. రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే. ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి, ఇప్పుడు సర్పంచ్ తోటి గండిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్. సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి 2009 కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? ఏదైతే గనక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా. తర్వాత మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు. ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు. డిండిగల్ కేసులో, డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు, అక్కడ పాత డేట్ తోటి ఇస్తే పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్. అతను అరెస్ట్ అయ్యాడు. తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఈజ్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డరు అమ్మటం జరిగింది అనమాట. సో ఇంకోటి మీకు అమీన్పూర్లో చూస్తాం. అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అనమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండు. వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసేది. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం. కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు. ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం. దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళిద్దరు. నేను అడిగాను వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టా ల్యాండ్ అంటే ఆ చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టా ల్యాండ్ అతను అడిగారు, మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందస్తు సమాచారం ఇచ్చాం. జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతున్నారు, డిప్యూటీ కమిషనర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. పోయి వాళ్ళు ముందే సర్వే చేశాం. ముందు ఒకసారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు కాబట్టి వారికి సంబంధించి టీమ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటున్నారు. ఇంట్లో ఎవరు ఉన్నారు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత మీరు ఏమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళని పంపిస్తున్నాం. అందుకనే 3 రోజులు కూడా 50 మంది పోయారు.
అన్నీ ఒక రోజు తరలించట్లేదు. సో బలవంతంగా ఏం పంపట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఇల్లు మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వెళ్ళిపోతారండి హ్యాపీగాను వాళ్ళు. దట్స్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్ అది బేసికల్గాను. అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు. ఇబ్బంది కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొంత పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. ఆల్మోస్ట్ ఒక 174 ప్లేసెస్లో స్టామ్ వాటరు సీవరేజ్ కలుస్తుంది. మనకు స్టడీ చేస్తున్నాం. అయితే ఇంకా 34 ప్లేసులు సార్ట్అవుట్ చేసాం. కొన్ని దగ్గర ఎట్లా ఉందంటే అది మనము చిన్న వీధులుండి 2 సపరేట్ చేయలేని ప్రదేశంలో ఇంకొక మన స్టామ్ వాటర్ కట్టాలన్నా కట్టలేము సపరేట్గా, లేకపోతే సీవరేజ్ చేయలేము. దానికి సంబంధించి వీటికి సంబంధించి మనం SNDP ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో కూడాను 586 కోట్లు ఒకటి ప్రోగ్రామ్ HCT అనే ప్రోగ్రామ్ కింద మొదలుపెట్టాం. మనం ఏం చేయాలంటే స్టామ్ వాటర్ డ్రైన్ నెట్వర్క్ డెవలప్ చేసి స్టామ్ వాటర్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సేవరేజ్ వర్క్ సంబంధించి కూడాను ఒక 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ DPR చేసుకున్నాము. ఇటీవల ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది ఆ సీవరేజ్ నెట్వర్క్ మాకు కావాలని చెప్పేసి. నగరంలో ఇప్పుడు ఉదాహరణకి పాత నగరంలో చూస్తే ఓల్డ్ సిటీలో చూస్తే ఒక 650 కోట్లతో కార్వాను చాంద్రాన్ని కొట్టే ఏరియాలో సేవరేజ్ నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాం. అట్లాగే నగరం వెలుపల అంటే మనకు పెరిఫరల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి దాదాపు 3,500 కోట్లు కావాలి. దానికి ఇవన్నీ కలిపి ఒక ప్రణాళిక ఉంది. ఈ షా కన్సల్టెన్సీ వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చున్నారు. దాని మీద ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ముందు STPలు కడుతున్నాము. STPలు కట్టిన తర్వాత ఈ లైన్స్ డెవలప్ చేసిన టైం పడుతుంది. డెవలపింగ్ సీవరేజ్ నెట్వర్క్ ఇది ఎవరి చిన్న వీధులు చేయాలి, చాలా టైం పట్టేస్తుంది. దానికి తప్పనిసరిగా దాని ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది తీసుకొస్తే కానీ మనం సాల్వ్ చేయలేము. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఇల్లు మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వెళ్ళిపోతారండి హ్యాపీగాను వాళ్ళు. దట్స్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్ అది బేసికల్గాను. అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు. ఇబ్బంది కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొంత పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. నిన్న వచ్చినప్పుడు NGO సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు, ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ కూడా సర్వేలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఓనర్లకు ఇస్తున్నాము. కిరాయి వాళ్ళకి సంబంధించి నేను ప్రభుత్వ పద్ధతిలో చర్చించాను. దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లే కదా, ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటే వాళ్ళు కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం. దాన్ని మాకు కూడా తెలుసు. మనం సర్వే ఫస్ట్ మనం ఎప్పుడు జూలై నుంచి మొదలుపెట్టి సర్వే చేశాం. దాంట్లో డీటెయిల్స్ వచ్చాయి, ఎక్కడ కిరాయి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సొంతదారులు ఉన్నారని చెప్పేసి, ఎక్కడ కమర్షియల్ జెట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రార్థనా మందిరాలు కట్టుకున్నారు, ఎక్కడ మనకు సమాధులు ఉన్నాయి. వీటి మీద కూడా వచ్చింది. కిరాయి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుంది.